శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే అండి, వెల్కమ్ టు టీ మీడియా. మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్, ఫ్యామిలీ కౌన్సిలర్ శ్రీ కృష్ణకుమారి గారు ఉన్నారు. మేడం నమస్కారం. నమస్తే మేడం, కోవా బన్ ఈ సమస్య మరింత ముదిరి ఈ మత ఘర్షణలకు దారితీసే వరకు వెళ్తోంది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా దీనిపైనే చర్చ. ఈ సంఘటన పైన, ముఖ్యంగా ఈ వివాదం పైన మీ విశ్లేషణ ఏంటి? ఇప్పుడు ఈ కోవా బన్ను అనేది ఒక ముస్లిం అమ్ముతున్నాడు కాబట్టి వీళ్ళు ఇది ఎక్కడి నుంచి వచ్చింది, నీకు ఆధార్ కార్డు ఉందా, ఎక్స్పైరీ డేట్ ఉందా, అసలు నువ్వు ఇక్కడ ఇది సమ్మక్క సారక్క జాతర, ఈ జాతరలో నువ్వెట్లా అమ్ముతావు అనే ఇన్ని ప్రశ్నలు వచ్చినాయి. సహజంగా ముస్లిం కమ్యూనిటీ ఎక్కువ చిన్న వ్యాపారాలు కానీ పెద్ద వ్యాపారాలు కానీ వాళ్ళు వ్యాపారమే చేస్తారు. ఉద్యోగాల్లో తక్కువ, ఇప్పుడిప్పుడు బాగా చదువుకుని ఉద్యోగాల్లోకి వస్తున్నారు. వ్యవసాయం చేయటం చాలా అరుదు, కొన్ని ప్రాంతాల్లో చేస్తారంట. కానీ మనకు తెలుసున్నంత వరకు వాళ్ళకి అసలు పొలాలు ఉండేదే తక్కువ. వాళ్ళు మ్యాక్సిమం వ్యాపారమే, అది పెద్ద వ్యాపారం అనండి, మధ్యతరగతి వ్యాపారం అనండి, లేదంటే చిరు వ్యాపారం అన. ఇప్పుడు మనకి ఎక్కువ మ్యాక్సిమం ఫ్రూట్స్ అమ్మేవాళ్ళు ముస్లిమ్స్ కనిపిస్తారు. మనం గమనిస్తే కూరగాయలు అమ్మేవాళ్ళు ముస్లిమ్స్ కనిపిస్తారు. అట్లాగే ఈ తినుబండారాలు అమ్మేవాళ్ళు ముస్లిమ్స్ కనిపిస్తారు. ఇదివరకు లేదు అసలు. ఇది వాళ్ళు ఎవరు ఏంటి, మనకి మంచి పండు ఇస్తున్నారా లేదా, మంచి కూరగాయలు ఇస్తున్నారా లేదా అనేదే చూసుకుంటాం తప్పితే ఈ అమ్మే వాళ్ళ కులం కానీ మతం కానీ కనుక్కోవాల్సిన అవసరం లేదు. అయితే ఈ మధ్య కాలంలో ఈ దేశంలో వచ్చిన కొన్ని మార్పుల వల్ల ఇట్లాంటివి మాట్లాడి ఫేమస్ అవ్వాలి అనేవాళ్ళు ఒక బ్యాచ్ తయారయ్యారు. ఈ బ్యాచ్ వీళ్ళు ఏంటి అంటే ఒట్టిగా మాట్లాడితే ఎట్లా, ఎవరో ఒకళ్ళ ఛానల్లో మాట్లాడితే ఎట్లా, అందుకని మనము ఒక ఛానల్ పెట్టుకోవాలి అని ఒక ఛానల్ పెట్టుకున్నారు. ఈ ఛానల్ పెట్టుకుని ఆ ఛానల్ లోగో పెట్టుకొని మైకులు పెట్టుకొని వెళ్ళారు. వెళ్ళి ఈ అబ్బాయిని అడిగారు, ఈ పేరేంటి, ఒలి అన్నాడు. ఇంకంతే వీళ్ళ శవం వచ్చేసింది అనమాట. వచ్చేసేసి అసలు ఈ బన్నులో ఏముంది, దీనికి కొంచెం ఒక 10 రోజులు వెనక్కి వెళ్తే 10 రోజులు అక్కడ బాలాపూర్ దగ్గర చాలా ఖాళీ ప్రదేశాలు ఉంటాయి. అక్కడ గుడిసెలు వేసుకొని సొంత ఇళ్ళు లేని వాళ్ళు ఎవరన్నా గుడిసేసుకుంటే అద్దెకన్నా ఉంటారు, లేదు అనుకుంటే వాళ్ళే గుడిసెలు వేసుకుని ఉంటారు. వాళ్ళు అసలు ఇక్కడ వాళ్ళు కాదు, కొంతమంది బయట నుంచి వచ్చిన వాళ్ళు, కొంతమంది రోహింగ్యాలు కూడా ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తుంటారు అంటే ఇలా రోడ్లమ్మట ఏదో ఒకటి ఆగి అమ్ముకోవడమా. ఒకప్పుడు మన చిన్నప్పుడు గుర్తుండే ఉంటది, ఐస్ బండ్లు వచ్చాయి, పుల్ల ఐస్లు, అట్లా తినుబండారాలు అమ్మడం అనమాట. వాళ్ళు ఆ వ్యాపారాలు చేస్తున్నారు. అక్కడ కూడా ఒక అతను ఇట్లాగే బన్ను అమ్ముతున్నాడు. ఏది, కోవా బన్ను అమ్ముతుంటే, నీకు ఈ కోవా బన్ను 10 రూపాయలకి నువ్వు ఎట్లా ఇస్తున్నావు, ఇందులో ఏదో కల్తీ చేశారు, మీరు ఎవరికో ఏజెంట్లు అని అక్కడ మొదలెట్టారు. బన్ జిహాద్ అని చెప్పి మొదలెట్టి హెల్త్ జిహాద్ అని ఇలా రకరకాల మాటలు పుట్టించి వీళ్ళు ఇందులో వేసే విష పదార్థాల వల్ల హిందువులకి అమ్ముతున్నారు. వీళ్ళు హిందూ జనాభాని తగ్గించటానికి, తద్వారా హిందూ జనాభా తగ్గిపోతే ముస్లిం జనాభా పెరుగుతుంది, అందుకోసమని ఇట్లా లవ్ జిహాద్ లాగా ఈ జిహాద్ చేస్తున్నారు అని చెప్పి, ఫుడ్ జిహాద్ చేస్తున్నారని అక్కడ లోకల్గా ఉన్న ఒక పొలిటికల్ యాస్పిరెంట్ ఒక ఆమె మొదలెట్టింది. అది కూడా మీడియాలో వచ్చింది కానీ దానికి అంత ప్రాచుర్యం రాలా. అయితే ఇక్కడ ఈ ఘటనలో ఏది, నువ్వు ఊరందరి పిల్లలకి అమ్ముతున్నావు, అందరి ఆరోగ్యాలు చెడగొడుతున్నావు, నువ్వు తిని చూడు, నీ పిల్లలకైతే పెడతావా అంటే అతను తిన్నాడు. ఇప్పుడు తినమంటే తిన్నాడు కాబట్టి, అమ్మా ఇప్పుడు నేను మాట్లాడిన దానికి వాల్యూ లేకుండా పోయిందని ఎందుకంత గాబరపడుతున్నావు, నీకు చెమటలు ఎందుకు వస్తున్నాయి, ఇవన్నీ మాట్లాడడం మొదలెట్టింది ఆవిడ. అతను అప్పటికే టెన్షన్గా ఉన్నాడు. ఇప్పుడు ఒకటి, ఎవరో తెలియని మనుషులు 10 మంది మనుషులు మనకు మూగారనుకోండి, మనకి ఎట్లా ఉంటుంది, ఆబ్వియస్లీ కంగారు వస్తుంది. ఎప్పుడన్నా లిఫ్ట్ ఆగిపోయింది అనుకోండి, లిఫ్ట్లో ఒక 5-6 ఉన్నాం అనుకోండి, ఆగిపోతే ఏమనిపిస్తుంది మనకి, ఆగకపోయినా కొన్నిసార్లు లిఫ్ట్లో ఫుల్గా జనాలు ఉంటే రైట్ సైడ్ ఉంది ఎవరు, లెఫ్ట్ సైడ్ ఎవరు ఉంది, ముందు వెనక ఇట్లా ఉండేసరికి మనకు ఒక చిన్నపాటి గాబరా ఉంటుంది. ఒకసారి లిఫ్ట్లో ఫ్యానులు తిరగవు, దానికి తోడు జనాభా కూడా ఎక్కువ ఉంటే ఉక్కిరి బిక్కిరి అయిన ఫీలింగ్ వస్తుంది మనకి.
అయితే మనం చదువుకున్న వాళ్ళం, ఎంతో కొంత ప్రపంచం తెలిసిన వాళ్ళం, మనకే ఇలా అనిపిస్తే అతనికి చదువు లేదు, ఆస్తుపాస్తులు లేవు, అతని మనుషులంటూ ఆ చుట్టుపక్కల ఎవరూ లేరు, అతనికి భయం ఇకుండా ఎలా ఉంటుంది? అతన్ని ఇలా రౌండ్ అప్ చేసేసి తలా ఒక ప్రశ్న వేసేసరికి అతను కంగారు పడ్డాడు. కంగారు పడిన తర్వాత ఇక మొత్తానికి ఆ పూటకి అతను బిజినెస్ అయితే ఆగం చేశారు. ఆగం చేస్తే ఇది ఎవరో ఒకళ్ళిద్దరు, ఈలో పోలీసు వచ్చాడు అక్కడికి. పోలీసు వచ్చి ఏంటది అతన్ని అలా చేస్తున్నారు, అతనికి ఏదన్నా అయితే మీరు బాధ్యత వహిస్తారా అంటే పోలీసుని కూడా తిట్టారు. మళ్ళీ ఈ చర్యల్ని సమర్థిస్తూ ఇంకొక జర్నలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్ని అని చెప్పుకునే ఆవిడ ఒక వీడియో చేసేసింది. చేసేసి అసలు మీ అందరికీ తెలుసా హలాల్ చేస్తారు వాళ్ళు, హలాల్ చేయడం అంటే ఉమ్ము ఇస్తారు అంటే ఈ మీడియా కేవలం ఒక మీడియానే, ఇప్పుడు మీరు చెప్పే ఆవిడ ఆ మీడియానే, మిగతా ఎవరూ చేయలేదు అసలు. ఎందుకంటే మానవత్వం లేకుండా సామాజిక బాధ్యత ఉండడం ఒక ఎత్తు అయితే మానవత్వంతో చేయడం ఇంకొక ఎత్తు. ప్రజలకు ఏదైనా ఉపయోగపడేది చేయాల్సిందే తప్పితే గాలి పోగేసి గాలి మాట్లాడేసేసి వ్యూవర్షిప్ సంపాదించేసేసుకుని యూట్యూబోడో లేదా ఫేస్బుక్కోడో రాల్చే 4 డబ్బుల కోసం. ఇప్పుడు ఏ మీడియా అయినా సరే సబ్స్క్రిప్షన్ కోసం ఉంటుంది, నేను వ్యూవర్షిప్ కోసం తంటాలు పడరని నేను అనట్లా. కానీ ఆ తంటాలు పడే దాంట్లో కూడా ఎంతో కొంత ఒక హెల్దీ నేచర్ ఉండాలి కదా, ఒక మానవత్వం ఉండాలి కదా, అలాగే ఎంతో కొంత సమఉజ్జి ఉండాలి కదా. చేసేసరికి ఇంకా అందరూ ఇదే చర్చ అయిపోయింది. అసలు హలాల్ చేయడం ఏంటి అనే ఒక ప్రశ్న వచ్చింది. ఇప్పుడు హలాల్ ఎట్లా, హలాల్ దేనికి చేస్తారో కూడా తెలియనంత పరిస్థితుల్లో మీరు ఉన్నారా? అలాగే హలాల్ చేస్తారని మీరు ఎట్లా అనుకుంటారు? అంటే ఇంత బాధ్యతారహితంగా మీరు అబద్ధాలను ఎట్లా ప్రచారం చేస్తున్నారు? అసలు హలాల్ అంటే ఏంటి, హలాల్ అంటే నీకు తెలుసా అని ఇన్ని ప్రశ్నలు వచ్చేసినాయి. నిజంగా హలాల్ అంటే మాంసాహారాన్ని వాళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు బక్రీద్ పండుగ ఉంటుంది కదా ముస్లిమ్స్కి, వాటిని బలిస్తారు దేవుడికి. అది మతాచారం ప్రకారం. ఇప్పుడు హిందువుల్లో కూడా కొన్ని చోట్ల కోళ్ళను బలిస్తారు. ఇప్పుడు సమ్మక్క సారలమ్మ జాతరలో చాలా కోళ్ళు, చాలా మేకలు, గొర్రెలు, గొర్రె పొట్టేళ్ళు బోళ్ళు బలిచ్చారు. అక్కడే వండుకుంటారు, తింటారు. ఎక్కడ తాకిందుకు ఆదివారం వస్తే కాళీ మందిర్ దగ్గర గుడారాలు వేసేసేసి బలిచ్చేసేసి వండుకుని తిని ఇంటికి వెళ్తారు. అంటే వాళ్ళ నమ్మకం అది. ఓకే, అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే పండగప్పుడు హలాల్ చేయడమే, దేవుడికి ప్రసాదంగా సమర్పించటమే కాకోకుండా ఒట్టప్పుడు కూడా వాళ్ళు తినాలి అంటే గనక హలాల్ చేసిన మాంసమే తినాలి అని వాళ్ళు పెట్టుకుంటారు. అందుకోసం అని చెప్పి హలాల్, ఇప్పుడు హోటల్స్ వాళ్ళు కూడా హలాల్ చేయిస్తారు. ఓకే, హలాల్ చేస్తే దాని మీద ఓస్తారు అనే సంగతి నాకు ఏవో మంత్రాలు చదువుతారు, ఏదో ఒక చిన్నపాటి ప్రార్థన ఏదో చేస్తారు, అంతవరకు తెలుసు. దానికి కూడా ఏంటంటే హలాల్ చేసే వాళ్ళు కూడా కొంత, ఇప్పుడు మన హిందువులు మతాచార్యులు వీళ్ళు ఎట్లా ఉంటారో, బ్రాహ్మణులు ఎట్లా ఉంటారో అట్లా దానికి కూడా ముల్లాలని ఉంటారు కదా, వాళ్ళు చేస్తారనమాట. కానీ ఈ బన్నుల మీద హలాల్ ఎందుకు చేస్తారో అర్థం కావట్లేదు అసలు. ఎందుకు ఈ మాట ఎందుకు పుట్టించారో అంటే, వీళ్ళు చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవటానికి తప్పు మీద తప్పు, తప్పు మీద తప్పు, అబద్ధాల మీద అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. కానీ ఒక్కటైతే వాస్తవం, సమాజం మట్టుకు ఈరోజు ఈ విషయాన్ని ఎంతలా వ్యతిరేకించిందంటే, ఇంకా సమాజంలో మత సామరస్యం పట్ల, మానవత్వం పట్ల, తోటి మనిషిని ప్రేమించే విషయంలో చాలామంది మనుషులు ఉన్నారు, మానవత్వం ఉన్న మనుషులు అని నిరూపించారు. యూత్ చాలా ఎక్కువ సోషల్ మీడియాలో పార్టిసిపేట్ చేశారు. ఎలా అంటారు మీరు ఇలా అని. పైగా మళ్ళీ వీళ్ళు ఇంకొక మాట ఏంటి అంటే, ఇంత చౌకగా ఎలా ఇస్తావు నువ్వు, 10 రూపాయలకి బన్ను ఎలా ఇస్తావు అనే దానికి వాళ్ళు దానికి ఆన్సర్ చెప్పారు. ఏంటి అంటే, బన్ను 2.5కి దొరుకుతుంది ఆ చిన్న పన్ను, దానిలో పెట్టే కోవా అది ఒక 5 రూపాయలు అవుతుంది, 7.5 రూపాయలు పడుతుంది మాకు, మేము 2.5 రూపాయలు చూసుకుంటాము. నువ్వు తింటావా అంటే, నేను తింటా కూర్చుంటే నా ఇంట్లో వాళ్ళకి తిండి ఏం పెడతాను నేను అంటే, నువ్వు తిని చూపించాలి కదా అంటేనే తిని చూశాడు అతను. ఇప్పుడు వాళ్ళు ఎట్లా అంటే, ఈరోజు మాలు అమ్ముతారు, మాలు తెచ్చుకుంటారు వాళ్ళ దగ్గర నుంచి, మాలు అమ్ముకుంటారు, తెల్లారు వాళ్ళు తినడానికి ఉంటుంది. ఇప్పుడు కొంతమంది ఉన్నారు వాళ్ళ ఇంట్లోనే కోవా తయారు చేసి
అంటే వాళ్ళ ఇంట్లోనే గేదెలు పెట్టుకొని వాళ్ళే కోవా తయారు చేసి కోవా కూడా అమ్మేవాళ్ళు ఉన్నారు కొంతమంది. వాళ్ళు బన్నుల వ్యాపారము చేస్తారు, కోవాను అమ్ముతారు. ఈ బన్నులు ఎక్కడ తయారవుతాయి అంటే మహబూబ్ నగర్లో ఒక బన్నుల ఫ్యాక్టరీ ఉంది. రెగ్యులర్గా తీసుకునే వాళ్ళకి వాళ్ళు 2.5కి ఇస్తారు. అలాగే మొయినాబాద్ అవతల వికారాబాద్ దగ్గర కూడా ఒక ఫ్యాక్టరీ ఉందంట. వాళ్ళు తీసుకొచ్చుకొని ఇప్పుడు సెక్రటేరియట్ దగ్గర ఉంటాయి ఈ బన్నులు, కోవా బండ్లు. ఇప్పుడు ఒక కోవా బన్ను బండి అతని దగ్గర మైక్ పెట్టి అడిగితే కరెక్ట్గా అదే టైంకి కస్టమర్స్ కూడా వచ్చారు. మీరు ఎప్పుడు తింటారు అంటే ఎప్పటి నుంచి తింటున్నారంటే నేను చాలా సంవత్సరాల నుంచి తింటున్నాను. మీకేంటి అంత నచ్చిందా అంటే నచ్చింది, అప్పుడప్పుడు మా పిల్లలకు కూడా తీసుకెళ్తాను. ఇప్పుడు 10 రూపాయల్లో ఒక పిల్లలకు ఒక చిరుతిండి దొరుకుతుంది అంటే తీసుకెళ్తారు కదా. కొంతమందికి ఖచ్చితంగా ఇంటికి వెళ్ళేటప్పుడు పిల్లలకి ఏమైనా కొనుక్కుని వెళ్ళడం అలవాటు. ఇప్పుడు మనలాగా అందరూ ఆర్డర్లు పెట్టుకోరు కదండి. ఇప్పుడు మనం ఫ్రూట్స్ కావాలంటే ఫ్రూట్స్ ఆర్డర్ పెట్టుకుంటున్నాం, కూరగాయలు కావాలంటే కూరగాయలు ఆర్డర్ పెట్టుకుంటున్నాం. చాలా మంది సాయంకాలం ఇంటికి వెళ్ళేటప్పుడు ఈ రేపొద్దున వండబోయే కూరల కోసం అని చెప్పి లేడీస్ కూడా ఉద్యోగాలు చేసుకునే లేడీస్ సాయంకాలం కూరగాయలు పట్టుకుని వెళ్తూ ఉంటారు, ఫ్రూట్స్ అట్లాంటివి. లేదు అనుకుంటే ఆదివారం సంతకెళ్ళి తీసుకొచ్చుకుంటాం. ఇప్పుడు ఈ బన్ను స్టోరీ చెప్పాం కదా ఎంతకి తయారవుతుంది ఏంటి అని. ఇంకా సరే కోవా అంటే ఎంత ఖరీదు, ఆ కోవాని మీరు ఎట్లా ఇస్తారు ఈ రేట్కి, దానికి కూడా వాళ్ళు చెప్పారు ఏంటంటే చిక్కని పాలల్లో పంచదార, బొంబాయి రవ్వ వేస్తారు. అది ఒట్టి పాలతో చేసే పాలకోవా కాదు. ఒట్టి పాలకోవా అంటే చాలా కాస్ట్లీయే కాదనట్లా. కానీ ఈ బన్నుల్లో పెట్టే కోవా మీరు చెప్పుకున్నంత, మీరు ఊహించుకున్నంత కాస్ట్లీ కాదు. అందుకని వాళ్ళు ఇవ్వగలుగుతున్నారు 10 రూపాయల్లో. ఇప్పుడు ఒకటండి, 10 రూపాయల ఫుడ్డు, రోడ్డు పక్కన ఫుడ్డు ఎవరు కొనుక్కుంటారు చెప్పండి? బెంచ్ కార్ వేసుకొచ్చిన ఆయన అయితే రోడ్డు పక్కన బన్ను తినడుగా. ఈ పేద వ్యాపారి దగ్గర ఇంకో పేదోడే కొనుక్కుని తింటాడు వాడు ఆకలి తీర్చుకుంటానికి. ఇప్పుడు కొంతమంది చెప్తా ఉంటారు పేదవాళ్ళు, ఈ 5 రూపాయలకి భోజనం పెట్టక ముందు వాళ్ళు కడుపు నింపుకోవాలి అంటే ఇరానీ హోటల్ దగ్గరికి వెళ్ళి 2 బన్ మస్కా అని 2 కొనుక్కుంటారు, 2 బన్నులు కొనుక్కుంటారు. కొనుక్కుని టీలో ముంచుకుని తాగుతారు, అదే బ్రేక్ఫాస్ట్. నేను ఇంకా కొంతమంది ఇళ్లలో పనులు చేయడానికి వచ్చే ఆడవాళ్ళ గురించి నేను మాట్లాడితే మీరు ఏం తింటారు పొద్దున్నే అంటే బ్రిటానియా బిస్కెట్ ప్యాకెట్ ఒకటి టీలో ముంచుకుని తినేసి వచ్చేస్తారు. ఇప్పుడు వాళ్ళకి మనకులాగా ఇడ్లీలు, టిఫిన్, దోశలు ఇవన్నీ వేసుకుని తింటే మరి పనులకి రావాలంటే ఎక్కడ పనికి వస్తారు వాళ్ళు? సరే అయితే తాగొచ్చి ఏ అమ్మన్నా టిఫిన్ పెడితే తింటారు. అవి పేదోళ్ళ బతుకులు. మనం అనవసరంగా వాళ్ళ బతుకుల్లోకి దూరి వాళ్ళకి ఏదైనా మంచి చేయాల్సింది పోయి వాళ్ళని ఎత్తిన శటకోపం పెట్టి పిచ్చుకల మీద బ్రహ్మాస్త్రాలు వేయడము అని అంటే ఇవాళ ఈ కారణంతో మత విద్వేషాలు రెచ్చగొట్టాలని కానీ, లేకపోతే ముస్లిం మతం వాళ్ళని టార్గెట్ చేస్తే మనకెవరో మెచ్చి గండపెండేరాలు వేస్తారు, వేరతాళ్ళు వేస్తారు అనే ఉద్దేశంలో కొంతమంది తయారయ్యారు. ఈ తయారైన వాళ్ళకి ఈ బన్మస్కా విషయంలో మటుకు, కోవా బన్ను విషయంలో మటుకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఎందుకంటే ప్రజలు నమ్మనప్పుడు మనం ఏమి చేయలేము. ఇప్పుడు మనం అనుకుంటాం ఒక్కోసారి వీడియో చాలా బాగా చేసాము, చాలా తృప్తిగా ఉంది, బాగా వెళ్తుందేమో అని. చూడరు. కరెక్ట్. కొన్ని మామూలుగా చేసినవి కూడా ఎక్కడో కనెక్ట్ అవుతారు కొంతమంది. మరి కనెక్ట్ అవటం కోసం మనం ఎక్కువ మందిని ఆకర్షించటం కోసం ఏదంటే అది మాట్లాడామనుకోండి, మన క్రెడిబిలిటీ ఏముంటుంది చెప్పండి? అరుపులు కేకలతోనూ, తిట్లతోనూ, లేకపోతే ఇంకోటో బట్టతల్లకి బోడిగుండ్లకి ముడేసి ఇవన్నీ మాట్లాడితే ఆ క్షణానికి ఆ క్షణం బాగున్నట్టు అనిపిస్తుందేమో. కానీ జనాల్లోకి వెళ్ళిన తర్వాత జనాలు ఆదరించని కాడికి మనం ఎంత మంచి చెప్పినా ఉపయోగం లేదు. అలాగే నేనేదో గొప్పవాళ్ళం అయిపోవాలి అని చెప్పి అబద్ధాలు చెప్తే కూడా వినడానికి కూడా జనాలు అంత పిచ్చోళ్ళు అయితే లేరు. అదృష్టవశాత్తు సౌత్ పీపుల్, ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఈ 5 రాష్ట్రాల్లో ఇలాంటి ఆటలు మట్టుకు సాగవని నాకు అర్థమైంది. ఇదే వివాదం ఇంకెక్కడన్నా అయ్యుంటే చాలా పెద్ద హడావుడి అయ్యేది. ఏదో వీళ్ళు ఒక పొలిటికల్ మోటివ్తోనో ఇవన్నీ చేస్తున్నారు, ఎవరి మనోభావాలను తృప్తిపరచడానికి చేస్తున్నారు తప్పితే ఇది నిజమైన జర్నలిజం మట్టుకు కాదు. మనం ఎవరైనా మన చుట్టూ ఒక పేదవాడు ఉన్నాడు అని అంటే పైగా సగర్వంగా పని చేసుకుని
ఎవరిని మోసం చేయకుండా, ఎవరి కడుపు కొట్టకుండా, అతని కాళ్ళ మీద అతను నిలబడి, అతనికి చదువు లేదు. ఇప్పుడు నిజంగా డబ్బులు ఉన్నాయి అనుకోండి, రోడ్డు మీద వ్యాపారం ఎందుకు చేస్తాడు? ఓ స్వీట్ షాపే తెరుస్తాడుగా. అలాంటి వాళ్ళకి మనం చేయూతనివ్వాలి. అసలు ఒక్కొక్కసారి కొంతమంది దిక్కుమొక్కు లేని పిల్లలు కనిపిస్తూ ఉంటారు. అదే టైంలో ఇట్లా అమ్మేవాళ్ళు ఎవరన్నా చౌకగా దొరికే ఏమన్నా ఉన్నాయి అనుకోండి, ఒక 100 రూపాయలు మనకి కాదనుకుంటే ఒక 10 మంది పిల్లల మొహంలో కళ్ళ ఆనందం చూడొచ్చు. ఇది మనం ఇది ప్రాక్టీస్లోనే వస్తుంది, తెలుస్తుంది మనకు ఆ ఆనందం అనేది. ఇప్పుడు మనం ఒక్కళ్ళం బాగుంటాం కాదు, మన చుట్టూ ఉన్నోళ్ళు కూడా ఎంతో కొంత బాగుండాలి అనుకుంటే మనకి మనశ్శాంతిగా ఉంటుంది, తృప్తి ఉంటుంది జీవితంలో. ఈ ప్రజలు అతనికి డైరెక్ట్గా అతను కలవకపోవచ్చు, ఆ వలీని అతనికి సహానుభూతిని తెలియజేస్తున్న వాళ్ళందరినీ అతని పరిచయం లేకపోవచ్చు, కానీ అతనికి ఒక సామాజిక మద్దతు అయితే లభించింది వలీకి. ఇది కావాల్సింది. సమాజంలో ఈ మాత్రం మంచితనం ఉంది అనడానికి ఇది ఒక నిదర్శనం. ఆల్ రైట్ మేడం, థ్యాంక్ యూ.